సంవత్సరంలో మరి ఏకగ్రీవంగా మన గ్రామ పంచాయతీ యొక్క సర్పంచ్ గారిని మరి వార్డు మెంబర్లను ఈ రీతిగా ఎన్నుకున్నారు కనుక నేను మొదటిసారి ఆ ప్రార్థన పెట్టినప్పుడు వీళ్ళందరినీ నేను ఆహ్వానించాను, ప్రార్థన పెట్టాను, ప్రార్థించాను, పంపించాను. దేవుడు చాలా సంవత్సరాల నుండి నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే మరి గ్రామంలో ఈ రీతిగా సువార్త కూడిక పెట్టమని చాలా దినాల నుంచి చెప్పిన నేను చేయలేకపోయాను. కానీ ఈ సంవత్సరము ఏకగ్రీవంగా ఈ గ్రామ పంచాయతీ మరి సర్పంచ్ గారి వార్డు నెంబర్ సంతోషంగా ఎలక్షన్ లేకుండా ఒకటే వార్డు నెంబర్తో ఎలక్షన్ చేశారు. కానీ ఎలాంటి గొడవ లేకుండా చక్కగా మరి ఎలక్షన్ జరిగాయి. అందుకొరికి ఈ సంవత్సరం మరి ఈ యొక్క కార్యక్రమాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ రీతిగా మరి ఈ కూడిక దేవుడు మరి కృపను బట్టి జనవరి నెలలో స్టార్ట్ అయింది. మరి మంగూరుగూడెం గ్రామానికి 34 సంవత్సరాల అనుభవం ఉంది. వాళ్ళతో కలిసి పనిచేసే అనుభవం ఉంది. వాళ్ళతో కలిసి తిరిగే మరి నా గురించి వాళ్ళు తెలుసు, వాళ్ళ గురించి నాకు తెలుసు. మా పుట్టుపూర్వ ఊరు, ఈ సొంత ఊరు ఇక్కడ కాదు, మా సొంత గ్రామము మరి రామంజపురము. ఇది మా అమ్మమ్మ గారి ఊరు. ఇక్కడికి నేను టైలరింగ్గా వచ్చాను. మరి మిషన్ అక్కడి నుండి ఇక్కడికి వచ్చిన ఒక 9 సంవత్సరాలు మాత్రమే ఈ యొక్క మిషన్ కుట్టడము, గుడంబ పెట్టడము ఇదిగా చేసిన తర్వాత 9 సంవత్సరాల తర్వాత మరి యేసు ప్రభు నమ్ముకున్నాను. ఇప్పటికి 25 సంవత్సరాలు అయింది. మరి 25 సంవత్సరాల యేసు ప్రభు యొక్క మాటలు తెలియపరచడానికి ఈ సంవత్సరము దేవుడు కృప చూపి ఈ రీతిగా ఈ సువార్త కూడికను ఏర్పాటు చేశాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఇప్పటికీ ఇది 7వ కూడిక. ఇది 7 నెలలు, ఈ నెలతో 7 నెలలు పోతా ఉంది. ఇంకా 4 నెలలు ఈ రీతిగా దేవుడు మళ్ళీ మిగతా 4 నెలలు మరి ఎవరిని ప్రేరేపించి ఏ కుటుంబంలో మరి ఏ వార్డు నెంబర్లో ఏ అధికారి ఇంటికాడ నడిపిస్తాడు దేవుడు నాకైతే తెలియదు. కానీ ఇది 7వ నెల. ఇది 7వ నెల చాలా అద్భుతమైన 7వ సంఖ్య. లోకానికి 7 అంటే తెలియదు. 7 ఏడిసినట్టుగా అంటారు. 7 అనే సంఖ్య మానవుని యొక్క తలలోనే ఉన్నది. ఎక్కడుంది ఎంకైనా మానవుని యొక్క తలకాయలోనే 7 సంఖ్య ఉన్నది. 2 కళ్ళున్నాయి, 2 చెవులున్నాయి, 2 ముక్కులున్నాయి, ఒక నోరు ఉంది. ఎన్ని అయిపోయినాయి? ఎన్ని అయినాయి? 7 ఉన్నాయి. అంటే 7 సంఖ్య నీకు అచ్చికి రాదంటే నీ తలకాయ తీసేయాలి. అవునా కాదా? నిజమాబద్దంటరా? ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 సంఖ్య అది నీకు ఉపయోగపడదు. 7 ఏడిచినట్టుగా ఆలోచిస్తే నీ తలకాయ తీసేయాల్సి వస్తుంది. కనుక 7వ సంఖ్య దేవుడు ఆశీర్వాదపు రోజు, అది ఆశీర్వాదపు దినము. ఈ ఆశీర్వాదపు దినము ఈ రోజు ఈ నరేష్ మరి తను ధన్యుడు, అదృష్టవంతుడు. ఈ రోజు ఈ రీతిగా ఈ ప్రజలంతా ఆయన ఇంటి ముందు కూడుకోవడం, మరి గొప్ప దైవజ్ఞుడు ఇంటి ముందు అడుగు పెట్టడము ఈ కుటుంబానికి ఆశీర్వాదము. ఈ కుటుంబం ద్వారా వచ్చిన ప్రజలకందరి కూడా ఆశీర్వాదం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు చక్కగా ఆ దేవుని మాటలు మరి అందించడానికి దైవజనుడు మన మధ్యలో ఉన్నాడు. ఎందుకోసం నేను ఎందుకు ఈ కార్యక్రమాన్ని ఈ రీతిగా ప్రతి నెల ఏర్పాటు చేయడం అంటే, ఇది దేవునితో ఒప్పందము, దేవునితో పెట్టుకున్న ఒప్పందము. ఖచ్చితంగా 11 నెలలు గ్రామంలో ప్రతి వీధిల ఈ కూడిక ఏర్పడేసి 12వ నెలలో యేసుక్రీస్తు ప్రభు పుట్టిన రోజు. అంటే వ్యక్తిగతంగా ఎక్కడొక్కడ పుట్టినరోజు చేసుకుంటా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టినరోజు సర్వలోకము, ఈ భూమి ఎంతవరకు అయితే ఉండదో అంతవరకు చేసుకుంటారు. ఒక గాంధీ మహాత్ముని పుట్టినరోజు అంటే ఒక దేశంలో కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటారు. రాజకీయ నాయకులు అయితే కొంత ఏరియాలు చేసుకుంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టినరోజు అంటే ఈ సర్వలకు భూమి ఎంత మట్టుకు ఉందో అంత మటుకు యేసు ప్రభు యొక్క జన్మరోజు పుట్టినరోజు చేసుకుంటూ ఉంటారు. కనుక మన గ్రామాన్ని కూడా ఈ సంవత్సరము గ్రామంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఆ రోజు పుట్టినరోజున ఒక పండుగ వాతావరణ దేవుడు చేయబోతున్నాడు. కనుక మీరు దీన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఈ రీతిగా ఆ రోజు కూడా యేసు ప్రభు పుట్టినరోజు అందరి గ్రామ ప్రజలు కూడా అందరి పనికి వెళ్ళకుండా ఆ రోజు పండుగలో మీరు కూడా పాలు పొంది దేవుని ఆశీర్వాదములు పొంది మీ కుటుంబ సభ్యులతో సమేతంగా పిల్ల పాపలతో క్షేమంగా ఉండాలనే ఈ యొక్క 12 నెలల ఈ కూడిక, దీని యొక్క ఉద్దేశం. అందుకోసం మీరేమి వేరే రకంగా అపార్థం చేసుకోకూడదు. ఇది మతం మార్చడానికో ఎవరిని ఇబ్బంది పెట్టడానికో కష్టపెట్టడానికో కాదు. దేవాది దేవుడు భూమి మీద మనిషిని సృష్టించినప్పుడు 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఒకటి ఏంటంటే ఒకటి మంచి, ఒకటి చెడు. ఈ రెండింటిని నిర్ణయం చేసుకునే ఆజ్ఞ మనకి ఇచ్చాడు. ఆ ఆజ్ఞ మనమే దాన్ని డిసైడ్ చేసుకోవాలి. ఈ 2 నీకు ఇచ్చామంటే 2 నచ్చింది ఏదో కోరుకోవాల్సిన బాధ్యత మనిషి దానికి ఎవరిదా నీ మనసు మీద ఆధారపడింది. నీకు ఇష్టం వచ్చింది కోరుకోవచ్చు, దాన్ని కష్టపడదు, అదే పరీక్ష అంటాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, రాత్రికాల సమయంలో మరి ఈ విషయాలు మీ మనసులో పెట్టుకొని చక్కగా దైవజనుడు
తన ద్వారా దేవుడు ఏ మాటలైతే ఇచ్చి పంపిస్తున్నాడో అది మీకు తెలియపరచడు. అది విని దాన్ని వినియోగించుకొని మీ రక్షణ మీ చేతిలో ఉంది. ప్రకటించడము మాకు ఇచ్చిన బాధ్యత కనుక మేము దీన్ని ప్రకటిస్తున్నాము, తెలియపరుస్తున్నాము. మేము పొందిన రక్షణ మీరు కూడా పొందాలని, మేము వెళ్ళే మోక్షానికి ఆ స్వర్గలోకానికి మీరు కూడా చేరాలని ఆశ కలిగి ఈ విషయాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఉన్న కొందరికి, ఇక్కడ కూర్చున్న వెంకన్న గారికి అయితే తేలుగుట్టినప్పుడు ఎంతో బాధపడ్డాడు. తేలుగుట్టిన విషయము ఇంటికి వెళ్ళి గుడమ తాగాడు, మళ్ళీ బొర్లాడు. 2-3 మనుషులు తీసుకొచ్చారు, మళ్ళీ దేవుడు స్వస్థపరిచాడు, నవ్వుకుండా మళ్ళీ వెళ్ళాడు. ఇదే సజీవ సాక్షి ఇక్కడ ఉన్నాడు. నిజమా బద్దమా? హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏలు మొత్తం నల్లగా కౌలిపోయింది. దేవుడు అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. కనుక ఈ భూమిని, ఆకాశాన్ని, సముద్రమును, సర్వమును సృష్టించిన సృష్టికర్త, అందులో మనల్ని కూడా సృష్టించిన సృష్టికర్త దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ సమయము మరి మన ఆంధ్ర అన్నది మరి ఆంధ్ర నుంచి పరిచయ నిమిత్తము తన ఊరు, తల్లి తండ్రులను, మరి తండ్రి గారిని, తల్లి గారిని, అలాగే ఇల్లును, ఆ ప్రాంతాన్ని, బంధువులు విడిచిపెట్టి యేసు క్రీస్తు ప్రభు నిమిత్తము నశించిపోయే ఆత్మల కొరకు స్వార్థ ప్రకటించాలని, ఆయన పరిచర్య చేయాలని వచ్చాడు. ఆ బయ్యారం ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాడు. మంచి గొప్ప దైవజనుడు మన గ్రామానికి రావడం మనకు ఆశీర్వాదకరం కనుక ఈ సమయం మరి అన్నయ్యకి అప్పగిస్తూ ఉన్నాను.